హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక కొత్త ఐడియాతో మేము ముందుకు వచ్చానండి. అది ఓల్డ్ కుర్తీతోటి దీన్ని ఎలా రీయూజ్ చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను 2 వేస్లో. ముందుగా ఈ కుర్తీని మనకి కట్స్ ఎక్కడి వరకు వచ్చాయో అక్కడి వరకు కట్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సమానంగా పెట్టుకొని మనకి ఇలా 2 పీసెస్ వస్తాయి కదండి. వీటిని ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని, అంటే లోపల వైపు, కుర్తీకి లోపల వైపు మనం ఇలాంటి ఒక షీట్ని వేయాలండి. ఇది మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా కొన్నప్పుడు, ఫ్రిడ్జ్ అలాంటివి కొన్నప్పుడు వస్తాయి. లేదు, ఒకవేళ ఇది అవైలబుల్ లేదు మీ దగ్గర అనుకుంటే మనం స్పాంజ్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇది మనకి శారీస్లో వస్తుంది. అండ్ మనకి క్యారీ బ్యాగ్, క్లాత్ క్యారీ బ్యాగ్ని కూడా యూజ్ చేస్తున్నాను. అది కూడా సేమ్ 3 సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. కొంచెం స్టిఫ్గా ఉండటం కోసం నేను వీటిని యూజ్ చేస్తున్నానండి. క్లాత్ మందంగా ఉంటే మనం క్లాత్ బ్యాగ్ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుందండి. మూడింటిని కలిపి స్టిచెస్ వేసుకోవాలి మిషన్ మీద. సమానంగా పెట్టుకొని వేసుకోవాలండి. మొత్తం 4 వైపులా కుట్టుకోవాలి. నాలుగు వైపులా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అడ్డంగా నిలువుగా మొత్తం అలా కుట్టుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. అందుకే అలా కుట్టాను. చూడండి, అయిపోయింది. నేను రెండింటికి ఇలాగే కుట్టుకున్నాను. నెక్స్ట్ మనకి కుర్తీ హ్యాండ్ని కట్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు బ్యాగ్ తయారు చేస్తున్నాను. వెజిటేబుల్ బ్యాగ్, అంటే మనం వెజిటేబుల్స్ అలాంటివి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది బ్యాగ్. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది 3/4 హ్యాండ్స్ కాబట్టి నాకు పొడవు సరిపోయిందండి. ఇలాగా హ్యాంగింగ్స్ కుట్టుకోవాలి. వాటిని సమానంగా కట్ చేసుకొని దీంట్లో కూడా క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదా, సేమ్ దీని షేప్లోనే దాన్ని కూడా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియోని మంచిగా అర్థమవుతుంది. ఇలాగ మడత పెట్టుకొని స్టిచెస్ వేసుకోవాలండి. చూడండి, చాలా స్టిఫ్గా ఉన్నాయి. మనం లోపల క్లాత్ బ్యాగ్ పెట్టాం కదా, వీటికి లోపల వైపున అటాచ్ చేయాలండి. ఇలాగా నేను మిషన్ మీద అటాచ్ చేసి చూపిస్తాను.
రెండు వైపులా సమానంగా పెట్టుకోవాలండి, మనకి పట్టుకోవడానికి వీలుగా. తర్వాత ఆ 3 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను మొత్తం స్టిచ్ చేశాను. చాలా అందంగా ఉందండి కుట్టిన తర్వాత. ఇది మొత్తం 3 సైడ్స్ కుట్టాను అండ్ అవి కూడా అటాచ్ చేశాను. అంతే, షాపింగ్ బ్యాగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక ఐడియా. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదండి, దీన్ని హ్యాండ్స్ కింద వరకు కట్ చేసుకోవాలండి. అండ్ దీన్ని రివర్స్ తీసి జాయింట్స్ని కూడా కట్ చేసుకోవాలి. మనకి దీంట్లో ఒక పార్ట్ సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని తీసుకొని మనం షాపింగ్ చేసినప్పుడు డ్రెస్సెస్కి వాటికి వస్తుంది కదండి నార్మల్ కవర్, ప్యాకింగ్ కవర్, దాన్ని సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ అదే సైజులో దాన్ని కూడా కట్ చేసుకోవాలి. నేను ఏది కూడా బయట నుంచి ఏమి కొనలేదండి, ఇదంతా మనం విత్ 0 కాస్ట్. మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సేమ్ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇది లోపల వైపున అంటే మంచిగా ఉన్న సైడ్ కిందకి రావాలండి. దానిపైన ఇలా పెట్టుకొని కవర్ని 3 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను మిషన్ మీదే స్టిచ్ చేశానండి. అండ్ పైన మనము ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదులుకోవాలి క్లాత్కి, ఎందుకంటే నేను దీనికి జిప్ యూస్ చేయట్లేదండి. ఇప్పుడు నేను శారీ కవర్ స్టిచ్ చేసేది. త్రీ సైడ్స్ స్టిచ్ చేసి తీసుకొస్తానండి. మిషన్ మీద స్టిచ్ చేస్తున్నాను. అంతే అండి, 3 సైడ్స్ స్టిచ్ చేశాను. ఇప్పుడు దీనికి సైడ్ కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనం క్లోజ్ చేయడానికి యూస్ చేస్తాం ఈ ఎక్స్ట్రా పార్ట్ని శారీ లోపల పెట్టిన తర్వాత. అండ్ దీనికి మొత్తం అంచులు స్టిచ్ చేసుకోవాలి. అండ్ దీనికి 3 సైడ్స్ కూడా మనం పైపింగ్ లాగా వేసుకోవాలండి. అది కుర్తీలోని మిగిలిన క్లాత్తో అయినా వేసుకోవచ్చు, ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ వేస్తే నీట్గా ఉంటుందండి. అది ఈ క్లాత్తోనైనా వేయచ్చు, లేదంటే వేరే ఏదైనా క్లాత్తో అయినా వేయచ్చు. నేను గ్రీన్ కలర్ క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నాను. చూడండి, మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిందండి. మొత్తం 3 సైడ్స్ సేమ్ మనం బయట కొన్న శారీ కవర్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా మడత పెడితే ఆగదు కాబట్టి నేను బయట దొరుకుతాయండి ఇవి మనకి బ్యాగ్స్ కూడా చాలా వరకు మీరు చూసే ఉంటారు. వాటిని స్టిచ్ చేస్తున్నాను వీటికి. ఇది కూడా నేను మిషన్ మీదే స్టిచ్ చేశానండి, మీరు కావాలంటే హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంతే అండి, శారీ కవర్ రెడీ అయిపోయింది.
చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. నేను దీనిలో ఇది డ్రెస్ పెడుతున్నాను. ఇది మనం శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు శారీని కూడా పెట్టి చూపిస్తాను. మనం నీట్గా కుట్టుకున్నాం కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుందండి. లేదు మీకు ఇవి దొరకకపోతే మీరు జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన శారీ కవర్ రెడీ అయిపోయింది. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. దీంట్లో మనం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.